భార్యను కోల్పోయాడు, రాజ్యాన్ని కోల్పోయాడు, అడవుల్లో తిరిగాడు. అయినా సరే తన ధర్మ నిరతిని ఎప్పుడూ వదులుకోలే. ధర్మం కోసం యుద్ధం చేశాడు. మరి ఆయన మహాపురుషుడు కాకుండా ఎట్లా పోతాడు సార్? అవతారం కాకుండా ఎట్లా బుద్ధి సార్? మరి ఇన్ని అవతారాలు వచ్చిన తర్వాత కలియుగాంతంలో కల్కి అవతారం వస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. రావచ్చు, ఎందుకు రాకూడదు? కలియుగ అంతం ఏంటి? ఒక యుగానికి అంతం ఎక్కడ? ఎందుకు ఉండదు? ఇప్పుడు ద్వాపరం అవతారం కాకుండా ఎట్లా బుద్ధి సార్? మరి ఇన్ని అవతారాలు వచ్చిన తర్వాత కలియుగాంతంలో కల్కి అవతారం వస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. రావచ్చు, ఎందుకు రాకూడదు? కలియుగ అంతం ఏంటి? ఒక యుగానికి అంతం ఎక్కడ? ఎందుకు ఉండదు? ఇప్పుడు ద్వాపరయుగం అంతం అయితేనే కదా కలియుగం మొదలైంది. కలియుగం కూడా అంతం అవుతుంది. ఇప్పుడు యుగము అనేది ఏమిటి? టైం క్యాలిక్యులేషన్. ఇన్ని సంవత్సరాలనుందా? టైం క్యాలిక్యులేషన్. ఓకే. అంటే ఆ టైం క్యాలిక్యులేషన్ని డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ యాంగిల్స్లో మాట్లాడుతుంటారు. అది ఎప్పుడైనా కానివ్వండి, మనం దానికి వెళ్తే మళ్ళీ చాలా డివైడ్ అవుద్ది, డీవియేట్ అవుద్ది. అండ్ టైం క్యాలిక్యులేషన్, పర్టికులర్ టైం టు పర్టికులర్ టైం. దిస్ ఈస్ దిస్ యుగ అండ్ దిస్ ఈస్ దిస్ యుగ. అవును. సో యుగానికి అంతం అనేది ఉన్నట్టే కదా, అది ఎప్పుడైనా కానివ్వండి, ఆ టయానికి అటువంటి పర్సన్ రిక్వైర్మెంట్ ఉన్నది. ఇది భూమి మీద వస్తుంది. కల్కి అవతారం వస్తుందని చెప్పి ఎట్లా? అవును సార్, కల్కి అవతారానికి ఉండేటటువంటి గుణాలు కలిగినటువంటి వాడి రిక్వైర్మెంట్ ఉంది ఇక్కడ. వాడు వస్తాడు. సరే సార్, నేను ఇంకొక చిన్న, మీ ఆఫీస్ ఉంది, మీ ఆఫీస్లో ఒక అత్యవసరమైనటువంటి రిక్వైర్మెంట్ ఉంది. లేదు కెమెరామెన్ కావాలా. ఓకే. ఒక కెమెరామెన్ కావాలా. అడ్వర్టైజ్మెంట్ ఇస్తారా? 10 మంది వచ్చారు. 10 మందిలో ఒకడిని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. దేన్ని చూసి సెలెక్ట్ చేసుకుంటారు? అతను క్యాలిబర్ నుంచి. అంటే మీ రిక్వైర్మెంట్ని బట్టి అక్కడ మనిషి వచ్చాడా లేదా? వచ్చాడు. మరి నీ చిన్న ఆఫీసుకి రిక్వైర్మెంట్ ఉంటేనే ఒకడిని మనిషిని తీసుకొని వస్తే, ఈ పెద్ద ఆఫీసు, ఒక యుగానికి పెద్ద ఆఫీస్కి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు భగవంతుడు పంపించడా? వెరీ సింపుల్ ఆన్సర్. కానీ అవతారం కల్కి అనే ఎందుకు పైకి వస్తుందని అంటున్నా. ఇప్పుడు కలియుగంలో ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఇంతమంది దేవతలు ఉన్నారు, వీళ్ళందరినీ కొలుస్తున్నారు. కానీ నేను ఒక చిన్న, అసలు ఎందుకు ఇంతమంది దేవతలు మాత్రమే కనిపిస్తుంది? అసలు ఎందుకు ఇంతమంది దేవతలు? అదే అడుగుతా, నెక్స్ట్ అదే రాబోతుంది. ఈ ప్రశ్న వేసుకొని దానికి దేవుళ్ళు ఏమున్నారు? దేవతల్ని కొలువు అదే దేవతలు దేవుళ్ళు, ఇంతమంది దేవుళ్ళు ఇంతమంది దేవతలు ఎందుకు? అదే కదా హేతువాదులు వాళ్ళు మాట్లాడే. నేను చెప్తాను మీకు. ఇప్పుడు మీ ఎండి ఉన్నారా? మీ ఎండి ఉన్నాడు. మీ ఆఫీస్లో ఒక్కొక్క పనికి ఒక్కొక్కరు ఉన్నారా? ఎందుకు ఇంతమంది? మీ ఎండి ఒకడే చేసుకోలేడా? చేయలేరు. నైపుణ్యత ఉండాలిగా. నైపుణ్యత ఉండాలిగా అన్నిట్లోనూ. మరి ఇంత పెద్ద సృష్టిని నడపడానికి ఆయనకి ఎంతమంది కావాలి చెప్పండి? అన్ని శక్తుల్ని నువ్వు దేవుళ్ళు అంటున్నావు, అన్ని శక్తుల్ని నువ్వు దేవతలు అంటున్నావు. కానీ హిందూ సంస్కృతిలోనే ఇంతమంది దేవుళ్ళు తర్వాత తక్కిన వాళ్ళకి తెలియదు కాబట్టి, నీకు విషయం తెలుసు కాబట్టి, నువ్వు ఒక శక్తిని గ్రహించేటటువంటి, శక్తిని దర్శించేటటువంటి గుణం నీలో ఉంది, ఇంకొకళ్ళు లేదు. దానికి ఏం చేస్తాం? అంతే కదండి. ఇప్పుడు వాయువు మీకు తక్కిన అన్ని శక్తుల సంగతి అటు పక్కన పెడదాం. పంచభూతాలు అయితే ఉన్నాయి కదా, పంచభూతాల గురించి మనం మాట్లాడుకుంటాం కదా. వాయువు కనిపిస్తుందా నీకు? కనపడదు. కానీ శక్తి కాదు అది. వాయువుని దేవుడు అనడంలో వాయుదేవుడు అంటాంగా. అగ్ని దేవుడు అంటున్నాగా. భూమి చాలా దేవుడు అంటున్నాగా. భూమాత అంటున్నాగా. భూదేవి అంటున్నాగా. మరి అగ్ని, వాయువు, జలాన్ని నువ్వు పూజిస్తున్నావుగా. మరి వీళ్ళందరూ దేవుళ్ళు అయినప్పుడు నీకు కనిపించినవి కూడా కొన్ని ఉంటాయి. ఆ కనిపించని వాటిల్నే నువ్వు దేవుడు అనే పేరుతో ఆ శక్తిని కొలుస్తున్నావు. అదృశ్య శక్తి. హిందుత్వానికి రాతి విగ్రహాలకి ఉన్న సంబంధం ఏంటి? చాలా 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 కొంతమంది నా మీద కత్తులు తీసుకొని వస్తారు దీనికి సమాధానం చెప్తే. దాని గురించే
దశావతారాల గురించి మనం కానీ భాగవతంలో 24 అవతారాల గురించి చెప్తారు. భగవద్గీతలో 24 మంది దేవుళ్ళు అనాలి, 24 అవతారాలంటే అవతరించుట. ఇక్కడ సార్ ఇంకొక చిన్న మీకు ఆ కాన్సెప్ట్ అర్థమైతే ఓకే, మీరు అది భగవానుడు అవతరించడం అనేది అర్థం చేసుకుంటారు. కృష్ణుడు భగవద్గీతలోనే చెప్తాడు, శ్రేష్టమైన వాటన్నిటిలో నేను ఉంటాను, నా విభూతి కనిపిస్తుంది నీకు అని. ఓకే, సో అత్యున్నతమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడంతా భగవత్ స్వరూపుడే. ఓకే, వాడిలో ఉన్నవన్నీ భగవత్ లక్షణాలు. వాడు దేన్ని కోరుకుంటున్నాడు? విశ్వ కళ్యాణాన్ని కోరుకుంటున్నాడు, ధర్మ రక్షణను కోరుకుంటున్నాడు, అధర్మాన్ని నిర్మూలించాలని కోరుకుంటున్నాడు. అటువంటి లక్షణాలు దివ్యంగా ఉన్నటువంటి వాడు, అటువంటి లక్షణాల కోసం పోరాడేటటువంటి వాడు, అటువంటి లక్షణాలన్నీ వాటికి కావలసినటువంటి వీటిలన్నింటినీ పొందినటువంటి వాడు అవతార పురుషుడే. శ్రీరామచంద్రుడు ధర్మాన్ని 4 పాదాల నడిపించిన రక్షించడానికి తన జీవితాన్ని 14 ఏళ్ళు భార్యను కోల్పోయాడు, రాజ్యాన్ని కోల్పోయాడు, అడవుల్లో తిరిగాడు. అయినా సరే తన ధర్మ నిరతిని ఎప్పుడూ వదులుకోలే.